రాజీ పడడం వెనకడుగు వేయడం దేనికి వేసే ప్రసక్తి లేదని జేడీ రాజశేఖర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుంటానని జేడీ రాజశేఖర్ అన్నారు. సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేడర్లో రసవత్తర రాజకీయానికి తెరలేపిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జేడీ రాజశేఖర్ సత్యవేడు మండలం ఆరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాలు ఆదినాయకుల ఫోటోలు ఉన్న జెండాలతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని, మా ప్రీతం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో పనిచేశానని, కానీ తీరా చివరి క్షణంలో తనకు సీటు రాకపోవడంపై షాక్కు గురయ్యానని అన్నారు. నేనేంటో తెలియాలంటే ఖచ్చితంగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని కానుకగా బాబు గారికి అందిస్తానని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలియజేశారు. ఈరోజు ఆరూరు గ్రామం నుంచి ప్రచారం మా ఫ్యామిలీతో, మా నాయకులతో, ప్రజలతో ఇంటింటికి వెళ్ళి ఓటు అడగబోతున్నాం. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డి కూడా నాతో పాటు మా లీడర్లంతా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ఆదిమూలం గారిని వైసీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన విషయం కాబట్టి, దుర్మార్గమైన చర్య కాబట్టి మేము రెబల్ తెలుగుదేశంగా పోవాలనుకున్నాం. ఇంకా టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేసిన నమ్మకం ఉంది. అందుకే మా ఫ్యామిలీతో కలిసి, మా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటు అడగదలుచుకున్నాం. అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆదిమూలం గారిని ప్రకటించేటప్పుడు కనీసం 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఒక్క మాట కూడా పిలిచి ఇదిగో ఈయనకి టికెట్ ఇస్తున్నామని చెప్తే మాకు కూడా బాగుండేది. అంటే 5 సంవత్సరాలు కష్టపడ్డ నన్ను గడ్డి పూస కన్నా హీనంగా తీసి పారేసి ఈరోజు ఆదిమూలం గారికి ఇవ్వడం అంటే ఇది మంచిది కాదు. కానీ ఒక్కసారి అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచన చేసి, వీపాము కష్టపడిన వ్యక్తులు మేము, మీకు ప్రాణానికి ప్రాణంగా భావించి మిమ్మల్ని పనిచేసిన వ్యక్తులు, మమ్మల్ని గుర్తించండి. ఈరోజు కూడా ఇంకా టైం ఉంది, మాకు బీఫామ్ ఇవ్వమని వెళ్తున్నాం. మనసు మార్చుకొని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు బీఫామ్ ఇస్తాడని నేను నమ్మకంగా ప్రచారం స్టార్ట్ చేశాను. నిర్ణయించుకోవాల్సింది సత్యవేడులో మమ్మల్ని కష్టపడ్డ మా ఫ్యామిలీతో ఏ రోజు కూడా భార్య పిల్లలను కూడా చూడని వ్యక్తిని మొత్తం ప్రజలు 20 సంవత్సరాలుగా ప్రజల కోసమే బతుకుతున్న ఒక్క అవకాశం నాకీమని సత్యవేడు ప్రజల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా. థ్యాంక్ యూ.